నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిని నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అజ్ఞానము వలన దేహ పరిమితమైన మనకు మన దేహములో అన్ని అవయవాలు, ఇంద్రియాలు కూడా మన ఆధీనంలో ఉండవు. గురుకృప వలన దేహ భ్రాంతిని అతిక్రమించిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి వంటి జ్ఞానులు విశ్వమంతా తామై ఉండడమే కాకుండా పిపీలికాది బ్రహ్మ పర్యంతం సర్వం తమ ఆధీనంలో ఉంచుకొనగలరు. కనుకనే వారు అవసరమని తలచినప్పుడు మన కర్మ సూత్రాలను కూడా సడలించి భక్త రక్షణ కావించగల సర్వసమర్థులై ఉంటారు. అయితే అట్టి వారి కృపను పొందే విధంగా మన జీవన విధానం నడుపుకోవాలి. అలా జీవన విధానం నడుపుకున్న ధన్యజీవి పేరు కాటమురెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు. వీరి స్వగ్రామం కల్లూరుపల్లి. వీరు శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో వివరించిన లీలలు ఇవి మూడు భాగాలుగా ఉంటుంది. ఇది మొదటి భాగం అన్నమాట. ఈ కాటపురెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారి తండ్రి పేరు కాటపురెడ్డి సుబ్బరామిరెడ్డి గారు అన్నమాట. ఈ సుబ్బారెడ్డి గారు వీరి తండ్రికి మూడో భార్య కొడుకు. వీరికి ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు ఉన్నారనమాట. వీరికి చిన్న వయసులోనే వీరి తల్లి చనిపోయింది. వీరి తల్లి చనిపోయిన తర్వాత వీరి తండ్రి గారు అంటే సుబ్బరామిరెడ్డి గారు మనసు వికలమై చెల్లెల దగ్గరికి వెళ్ళారనమాట. వీరి చెల్లెల దగ్గరికి అంటే ఈ కూతురు దగ్గరికి వెళ్తే ఆమె భగవాన్ వెంకయ్య స్వామి వారిని పరిచయం చేసిందనమాట. ఆ ప్రథమ దర్శనంతో ఆ మహానుభావుడు వీరిని ఎలా ఆకర్షించారో తెలియదు కానీ అది మొదలు అప్పటి నుంచి ఇల్లు వాకిలి కుటుంబాన్ని అందరినీ వదిలేసి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి వద్దే ఈ సుబ్బరామిరెడ్డి గారు ఉండిపోయారు. దాంతో వీరిది ఇప్పుడు ఈ సుబ్బారెడ్డి గారిది చిన్న వయసు, ఇంటికి వీరి పెద్ద కొడుకు. అట్లాంటి పరిస్థితిలో వీరి తండ్రి గారు కూడా దగ్గర లేకపోవడంతో ఇంటి బాధ్యత అంతా వీరే వహించాల్సి వచ్చింది. తండ్రి దగ్గర లేకపోవడంతో చిన్నతనం ఏది తెలియక బాధ్యతలన్నీ వహించడం చాలా కష్టపడవలసి వచ్చిందనమాట. ఎప్పుడు తండ్రితో వీరు తగులాడుతూ ఉండేవారు అనమాట. మమ్మల్ని అందరినీ ఇట్లా వదిలేసి నీ పాటికి వెళ్ళిపోతే మా గతేమి అని తండ్రితో ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవారు. కానీ వీరి తండ్రి గారు అవేమీ పట్టించుకోకుండా ఎప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళిపోతూ ఉండేవారు అనమాట. ఆ తర్వాత వీరి తమ్ముడికి కూడా ఒక సంవత్సరం తర్వాత వీరి తమ్ముడికి కూడా పెళ్ళి అయిందనమాట. వీరి తమ్ముడికి పెళ్ళైన ఒక సంవత్సరం తర్వాత ఇలా జరిగింది. అప్పుడు స్వామివారు పెంచలకోనలో ఉన్నారు. వీరి తండ్రి గారు అంటే సుబ్బరామిరెడ్డి గారు పెంచలకోన నరసింహస్వామి దేవాలయంలోకి వెళ్దామని స్నానం చేసి టెంకాయ తీసుకొని వెళ్తున్నారనమాట. అప్పుడు స్వామివారు ఇలా అన్నారు, అయ్యా ఆయన రమ్మనండి అయ్యా, ఆయనకి అంటూ ఉంది, గుడిలోకి వెళ్ళకూడదని స్వామి అన్నారనమాట భగవాన్ వెంకయ్య స్వామి వారు. వెంటనే వీరి తండ్రి గారు స్వామివారి దగ్గరికి వచ్చారనమాట. అప్పుడు స్వామివారు ఇలా అన్నారు, అయ్యా నువ్వు మీ ఊరికి వెళ్ళి రావాలి, 4 రోజుల తర్వాత మేము గొలగమూడి వస్తాము, నీవు అక్కడికి వచ్చి కలుసుకో మమ్మల్ని అని అన్నారనమాట. అప్పుడు వీరు తండ్రి గారు అదే విధంగా స్వామివారి ఆదేశం ప్రకారం ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన కొద్దిసేపట్లోనే వీరి తమ్ముడి భార్య మరణించిందనమాట. అప్పుడు వారికి అర్థమైంది స్వామివారు అంటూ ఉంది అన్న విషయం, ఎందుకు అలా అన్నారు అన్నది. ఆ తర్వాత కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత తిరిగి మళ్ళీ స్వామివారి దగ్గరకు వీరు వెళ్ళిపోయారు. తర్వాత అంటే స్వామివారి దగ్గరికి వెళ్తూ మళ్ళీ వస్తూ ఉండేవారు. తిరిగి కొంతకాలము ఇంట్లో ఉన్నారనమాట. అప్పుడు వీరి తండ్రి గారికి అధికంగా విరోచనాలు అయ్యాయి, చనిపోయే అంతటి ప్రమాదం వచ్చింది. అప్పుడు వీరి తండ్రి గారిని నెల్లూరు ఆసుపత్రికి తీసుకువెళ్దామని అంటే, నేను హాస్పిటల్కి రాను, స్వామి దగ్గరికి వెళ్ళి చీటీ రాయించుకొని రా అని చెప్పారు. అయినప్పటికీ ఇతను వినకుండా తండ్రిని బండిలో కూర్చోబెట్టుకొని నెల్లూరుకి తీసుకొని వెళ్ళారు. హాస్పిటల్కి ముందుకు వెళ్ళంగానే ఇతను అన్నారు, ఈ సుబ్బరామిరెడ్డి గారు, నేను హాస్పిటల్కి రాను, ఈ బండిలోంచి దూకేస్తా అని అన్నారు. దాంతో వీరేమో తండ్రి గారిని అడిగారు, మరి ఇప్పుడు హాస్పిటల్కి రానంటున్నావు, ఏం చేయమంటావు నన్ను అని అడిగారు ఈ సుబ్బారెడ్డి గారు. అడిగితే అప్పుడు తండ్రి ఇలా చెప్పారనమాట, నువ్వు వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి చీటీ రాయించుకొనిరా, ఆయనే నన్ను కాపాడేది అని అన్నారు. అప్పుడు అదే హాస్పిటల్లో చింతగింజల సుబ్బయ్య అన్నతను ఒక కాంపౌండర్గా పనిచేస్తున్నారనమాట. అతను కూడా స్వామివారి భక్తులే.
స్వామివారు ఎక్కడుంటారో వారికి తెలుసు. అందుకని వారి దగ్గరకు వెళ్ళారనమాట. ఇతను సుబ్బారెడ్డి గారు వెళ్ళి అడిగారు, "ఈ స్వామివారు ఎక్కడున్నారు?" అని అడిగారు. ఆయన వారు చెప్పారనమాట. అప్పుడు ఆ సుబ్బయ్య గారు చెప్పారు, "ఇతను తుమ్మల తలుపూరు గ్రామంలో ఉన్నారు. ఈ స్వామివారు ఇప్పుడు స్వామివారు తుమ్మల తలుపూరు గ్రామంలో ఉన్నారని" ఇతనికి సుబ్బారెడ్డి గారికి చెప్పారనమాట. అప్పుడు వీరేమో ఆ తండ్రిని తీసుకొచ్చిన బండిని ఇంటికి పంపిస్తూ వీరు తలుపూరు వెళ్ళారనమాట. సాయంకాలం అయిపోయింది. వీరు వెళ్ళేటప్పటికి స్వామివారు తలుపూరులో మౌనంలో ఉన్నారనమాట. అక్కడ ఈ కోటితీర్థం గోపాలయ్య స్వామివారు కూడా ఉన్నారు కదా! అతను ఆ విషయం తెలుసుకొని, ఇప్పుడు స్వామి ధ్యానంలో ఉన్నారు. ఆయన మామూలు స్థితి రావడానికి చాలా టైం పడుతుంది. ఇక్కడే భోజనం చేసి పడుకో, ఉదయం చీటీ రాయిస్తామని చెప్పారనమాట వీరికి. దాంతో అతను తప్పనిసరిగా ఆ తలుపూరులో ఉండిపోవలసి వచ్చింది ఈ సుబ్బారెడ్డి గారు. ఉదయాన్నే శ్రీ స్వామివారికి గోపాలయ్య గారు ఇలా చెప్పారనమాట. మన కాటంరెడ్డి సుబ్బరామరెడ్డి గారి కొడుకు పెద్దబ్బాయి సుబ్బారెడ్డి గారు వచ్చాడు. వాళ్ళ తండ్రికి విరోచనాలని ప్రమాదకరంగా ఉందని వచ్చాడు స్వామి అని స్వామివారికి నివేదించారు ఈ గోపాలయ్య గారు. అప్పుడు స్వామివారు అన్నారు ఇలా అప్పుడు స్వామి ఇలా అన్నారనమాట, "అబ్బో, ఆయన హాస్పిటల్కి పోడయ్యా, ఈయన ఇంటికి పోయేటప్పటికి ఆయన అన్నం తింటూ ఉంటాడు" అని ఆశీర్వాదం చీటీ వ్రాయించి ఇచ్చారు. అప్పుడు ఈ సుబ్బారెడ్డి గారు ఇలా అనుకున్నారనమాట, ఈ స్వామివారు ఇలా అంటున్నారు, నేను ఇంటికి వెళ్ళేటప్పటికీ వీరి తండ్రి గారు చనిపోయి ఉంటారు అని అతను అనుకున్నారనమాట. ఈ సుబ్బారెడ్డి గారు భయపడుతూ వెళ్ళారు. ఈ ఊర్లోకి వెళ్ళంగానే ఎలాంటి గందరగోళం లేదు, ఏమీ కాలేదులే అనుకొని ఇంటికి వెళ్ళారు. వీరు ఇంటికి వెళ్ళేటప్పటికీ స్వామివారు చెప్పినట్లే వీరి తండ్రి గారు ఆరోగ్యంగా ఉన్నారు. స్వామివారు చెప్పినట్లే అన్నం తింటున్నారు. చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు వీరి తండ్రి అన్నారనమాట వీరితో, "నువ్వు అలా వెళ్ళంగానే నాకు విరోచనాలు ఆగిపోయాయి. ఇప్పుడైనా నమ్మరా స్వామి గొప్పవాడని" అని వీరి తండ్రి గారు వీరికి ఎంత చెప్పినా వీరు నమ్మలేదు. ఓం నారాయణ. ఆది నారాయణ.